హాయ్, నేను మీ విజయబాల. ఈరోజు మనం ఎమ్మి స్ట్రాబెర్రీ కప్ కేక్స్ చేసుకుంటున్నాం. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్తో కప్ కేక్స్ చేస్తే ఎంత హెల్దీ, ఎంత టేస్టీగా ఉంటాయో మీకు తెలుసు కదా. పిల్లలకు కూడా ఎంతో హెల్దీ అండ్ వాళ్ళు చాలా ఇష్టపడతారు. సో ఈరోజు మనం స్ట్రాబెర్రీ కప్ కేక్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. స్ట్రాబెర్రీ కప్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. మైదా 100 grams, షుగర్ పౌడర్ 100 grams, eggs 2, unsalted butter 100 grams, fresh strawberry pieces 50 grams, strawberry essence 3/4 teaspoon, baking powder 3/4 teaspoon. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఎగ్స్ తీసుకొని దీనిని ఇప్పుడు మనం చక్కగా బీట్ చేసుకుందాము. ఇది బాగా బీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పౌడర్ షుగర్ని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ అయిన తర్వాత ఇది స్ట్రాబెర్రీ కప్ కేక్స్ కాబట్టి స్ట్రాబెర్రీ ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం. ఎసెన్స్ మిక్స్ అయిన తర్వాత బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మైదాని యాడ్ చేసుకుందాం. అంతా ఒకేసారి యాడ్ చేయకూడదు, కొంచెం యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మనం బీట్ చేసుకుంటూ ఉండాలి. చివర్లో బటర్ని యాడ్ చేసుకుంటున్నాము మనం. ఇది అన్సాల్టెడ్ బటర్ కరగబెట్టి చల్లార్చి మనం యాడ్ చేస్తున్నాము. ఇది పూర్తిగా కలిసిపోయిన తర్వాత స్ట్రాబెర్రీ పీసెస్, ఫ్రెష్ స్ట్రాబెర్రీ పీసెస్ని మనం యాడ్ చేసుకుందాం. మన బ్యాటర్ రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని కప్ కేక్ లైనర్స్లోకి యాడ్ చేసుకుందాం. ఇవి కప్ కేక్ లైనర్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. చిన్న లైనర్స్ తీసుకోవచ్చు, లేదా పెద్ద కప్ కేక్స్ చేసుకోవచ్చు, ఎట్లాగైనా చేసుకోవచ్చు. ఈరోజు మనం చిన్నపిల్లల కోసం చిన్న కప్ కేక్స్ చేసుకుందాం. సో నేను చిన్నది తీసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం బ్యాటర్ని ఒక్కొక్క కప్ కేక్ లైనర్లోకి తీసుకుందాం. తీసుకునే బ్యాటర్ హాఫ్ కన్నా తక్కువ ఉండాలి, ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ యాడ్ చేసాము, అది బాగా పొంగుతుంది. సో హాఫ్ వరకు మనం బ్యాటర్ని తీసుకుంటున్నాం. ప్రతి కప్ కేక్ లైనర్లో మనం బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి వాటిని ట్యాప్ చేసుకుంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే రిలీజ్ అవుతాయి. అందుకని కప్ కేక్స్ అన్నింటిలో మనం బ్యాటర్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకుందాము.
నెక్స్ట్ స్టెప్ మన కప్ కేక్స్ని మనం బేక్ చేసుకోవడమే. దీనికోసం మొదట మన ఓవెన్ని 180 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. మన ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు కప్ కేక్స్ని డైరెక్ట్గా ఓవెన్లో పెట్టేయడమే. వీటిని బేక్ చేయడానికి మనకి 20 మినిట్స్ పడుతుంది, సేమ్ 180 డిగ్రీస్ దగ్గర. 20 మినిట్స్ తర్వాత మన ఎమ్మీ కప్ కేక్స్ రెడీ అయిపోతాయి. మన కప్ కేక్స్ బేక్ అయ్యాయి, బయటికి తీద్దామా? అవి కరెక్ట్గా బేక్ అయ్యలేదో తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న పని చేయాలి. ఏంటంటే ఒక టూత్పిక్ తీసుకొని కప్ కేక్స్లోకి ఇన్సర్ట్ చేసి బయటికి తీస్తే అది కంప్లీట్గా డ్రైగా వస్తే మన కప్ కేక్ కరెక్ట్గా బేక్ అయిందని అర్థం. సో మన కప్ కేక్స్ బాగా బేక్ అయ్యాయి, ఇంకా బయటికి తీసి కొంచెం చల్లారనిచ్చి సర్వ్ చేయడమే. మన కప్ కేక్స్ ఎంత చక్కగా ఉన్నాయో చూసారా? వీటిని నీట్గా ప్లేట్లో డెకరేట్ చేసుకొని ఇలా ఒకటి తీసుకొని చూసారా, మన స్ట్రాబెర్రీస్ కూడా బయటకు కనిపిస్తున్నాయి. నేనైతే ఆగలేకపోతున్నాను, ఒక్కసారి తిని చూసి మీకు చెప్తాను. మన కప్ కేక్స్ ఎంత బాగా బేక్ అయ్యాయో చూస్తున్నారా? చిన్న చిన్న స్ట్రాబెర్రీ పీసెస్, చక్కటి బ్రౌన్ కలర్. ఇంత బాగా ఉన్న కప్ కేక్స్ని తినకుండా ఎవరైనా ఆపగలరా? స్వీట్గా మధ్యలో స్ట్రాబెర్రీ పీసెస్ తగులుతూ ఎంత యమ్మీగా ఉన్నాయంటే నేనైతే ఒక 4-5 లాగిచ్చేస్తా. ఈవినింగ్ చక్కగా స్నాక్ కింద సర్వ్ చేసుకోవచ్చు, హెల్తీగా ఉంటాయి. ఎందుకంటే మనం స్ట్రాబెర్రీస్ వేసుకున్నాం, ఉత్తి స్ట్రాబెర్రీస్ పిల్లలకి ఇచ్చి తినమంటే తింటారా? తినరు. సో ఇలా మంచిగా కప్ కేక్స్లో కానీ ఎందులోనే వేసిస్తే హ్యాపీగా తింటారు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కేక్ వీడియోస్ చూడాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.